నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను మిస్సెసి ముందుగా బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని అడిగారు. మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవటానికి ముందుకు రావటం లేదని ఆమె ఫైర్ అయ్యారు. క్వింటాలు పసుపుకు 15,000 ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పసుపుకు కనీసం 9,000 కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇక పసుపు బోర్డు తీసుకొచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదని సీరియస్ అయ్యారు. घर पकड़ चलते तो साइड कैमरा काटा వారి ఇక్కడ కుప్పాలగూడలో వారి నివాస స్థలానికి వచ్చి కుప్పాలగూడలో ఉన్నటువంటి స్థానిక బీఆర్ఎస్ నాయకులందరితో వారి సమక్షంలో నేను కలవడం రావడం జరిగింది. మరి కుప్పాలగూడ అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీ పోషించినటువంటి పాత్ర మీ అందరికీ తెలిసిందే. బేసిక్గా స్థానికంగా ఉండేటటువంటి అవసరాలైనటువంటి సాగునీరు దగ్గర నుంచి మంచినీటి దగ్గర నుంచి మొదలు పెడితే కరెంటు దగ్గర నుంచి మొదలు పెడితే కేవలం బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి దూరదృష్టితో మరి డెవలప్మెంట్ అంతా కూడా జరిగింది. ఆ డెవలప్మెంట్ అభివృద్ధి కొనసాగే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్క కాలనీకి వెళ్ళి స్థానికుల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ప్రజల తలలో నాలుకలాగా ఉంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటే అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసేటటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఉండేటటువంటి కష్టాలని దృష్టిలో పెట్టుకుని పనిచేయవలసిందిగా కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా సూచన చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇప్పుడు రాబోయేది ఎండాకాలం, మరి ఇంకొంత ఇబ్బందులు ఉంటాయి ప్రజలకు. సో ఇంకా కొంచెం యాక్టివ్గా మనందరం కూడా ప్రజలతో మమేకమై పనిచేయాలి. ఇక్కడంతా కూడా అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది. ప్రతి అపార్ట్మెంట్లో ఏదో చిన్నదో పెద్ద సమస్య ఉంటుంది కాబట్టి అనునిత్యం ప్రజల మధ్యలో ఉండాల్సిందిగా కూడా నేను సూచన చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరి వారి ఇక్కడ కుప్పాలగూడలో వారి నివాస స్థలానికి వచ్చి కుప్పాలగూడలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేరళ నుంచి తీసుకువచ్చిన కాడ్వార్ డాగ్స్ మృతదేహాలను గుర్తిస్తున్నప్పటికీ ఆ మృతదేహాలను వెలికి తీయటంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. మృతదేహాలు బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉండగా టన్నెల్ బోరింగ్ మిషన్ భాగాలు అడ్డుగా ఉండటంతో మృతదేహాలను బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. ఇప్పటి వరకు గురుప్రీత్ సింగ్ అనే మిషన్ ఆపరేటర్ మృతదేహాన్ని వెలికి తీశారు. నిన్న మరో 2 మృతదేహాలు గుర్తించారు. ఈ నేపథ్యంలో అడ్డుగా ఉన్న మిషన్ భాగాలను రెస్క్యూ టీం సిబ్బంది గ్యాస్ కట్టర్లతో తొలగిస్తున్నారు. సహాయక చర్యలు నేటికి 18వ రోజు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు ప్రత్యేకంగా రోబోలను కూడా రంగంలోకి దించారు. టన్నెల్లో మరింత ముందుకు పోయే కొద్దీ సహాయక చర్యల సిబ్బంది ప్రాణాలకు కూడా ముప్పు ఉండటంతో రోబోలను తీసుకువచ్చారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఈడీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో నిందితులను పెదకాకాని పోలీసులు అరెస్ట్ చేశారు. వివేకానంద కళాశాల కరెస్పాండెంట్ A1 అయిన రఫీ, A2, A3గా ఉన్న నిందితులు సురేష్, స్వర్ణరాజ్తో కలిసి క్వశ్చన్ పేపర్ను సామాజిక మాధ్యమాల ద్వారా లీక్ చేశారన్నారు. ఈ కేసులో 10 మందిని అరెస్టు చేశామని తెలిపారు పోలీసులు.
సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి తన కుటుంబంతో హస్తేగూడలోని రవీంద్రనగర్లో గత 8 నెలలుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ప్రైవేటు కళాశాలలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి గత 6 నెలల క్రితం ఉద్యోగం వదిలేశాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో సోమవారం రాత్రి బాబుకు విషం ఇచ్చి పాపను ఉరివేసి వారు చనిపోయారు అని నిర్ధారించుకున్న తర్వాత భార్యాభర్తలు చెరో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రశేఖర్ రెడ్డి స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా కడ్తల్. ఆత్మహత్య జరిగినట్లు చుట్టుపక్కల వారు గమనించి డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక చనిపోయిన మృతదేహాలను గాంధీకి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నంబర్కి 100 డైల్ కాల్ రావడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఇక్కడ హబ్సిగూడలో రవీంద్రనగర్ కాలనీలో ఒక ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుందని చెప్పేసి మాకు సమాచారం రాగానే మేము పోలీసులమంతా ఇక్కడ చేరుకొని లోపల ఇంట్లోకి పోయి విచారణ చేయగా దాంట్లో కొన్ని 2 లెటర్స్ దొరికినాయి. ఎవరైతే దీంట్లో డిసీజ్డ్ పర్సన్ చంద్రశేఖర్ రెడ్డి, ఈయనకు దాదాపు ఒక 42 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత కవిత వీళ్ళ వైఫ్, ఈమెకు 35 ఇయర్స్ ఉంటుంది. ఈమె కూడా హౌస్ వైఫ్. ఈ చంద్రశేఖర్ రెడ్డి ఇంతకుముందు ప్రైవేట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా చేస్తుండే. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం ఈయన జాబ్ మానేసిన తర్వాత ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదో చాలా రోజుల నుంచి ఉన్నాయంట. సో ఆ సూసైడ్ నోట్లు ఏంటంటే నాకు చాలా క్రైసిస్ ఉన్నాయి, అందుకోసం నేను నా ఫ్యామిలీతోటి సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నా అన్నట్టు కొద్ది ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇప్పుడు కేసు కట్టేసి కేసుని దర్యాప్తు చేస్తాం. దీంట్లో నిజాలు ఫ్యూచర్లో ఇంకా మీకు తెలియపరుస్తాం. ఇప్పుడైతే ఆ 4 బాళ్ళని మేము అంబులెన్స్లో గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కేసు చేసేసి తర్వాత ఈ కేసుని విచారణ చేపడతాం. దాని తర్వాత నిజాలు మీకు తెలియజేస్తాం. చూస్తే అదే విధంగా కనపడుతుంది. అక్కడ మార్క్స్ కూడా కనపడుతున్నాయి. ఫస్ట్ ఆ పిల్లల్ని ఇద్దరిని కూడా చేసిన అంటే ఉరి వేసిన తర్వాతనే అబ్బాయి వాళ్ళ మీరు అమ్మాయి వాళ్ళ అమ్మాయి నా బిడ్డ నాయన అల్లుడు ఏం చేస్తాడు లక్షదారు చేసేది ఇంక నిన్న మొన్న అవుతూనే ఉన్నాడు. ఏం చేయాలి నాయన, ఇంటికి వచ్చిన కూలి చేసి బతికిస్తా ఆయనను. ఇట్లా చేస్తా ఆడపిల్లలను ఎవరన్నా చేస్తారా ఈ పాపం? వాయబ్బా ఓ దేవుడా, ఇట్లా చేసి నాయన నా బిడ్డను నా పిల్లలను ఆవిడ చేస్తే నీవు ఆవిడైపోతుంది ఏంది నాయన? వాయబ్బో అంత ఏం గొడవలు లేవు నాయన, గొడవలు లేవు ఏం లేవు. మంచిగానే మా బిడ్డ ఏందో నా చెప్పపోయేది, ఏందో ఆయన కాపిరం ఏందో ఆయన చూసుకుంటా పోయేది. ఏం చేయాలి ఆయనతోటి? నిన్న ఐడిపిఎల్ గాంధీనగర్లోని శివాలయంలో జరిగిన చోరీకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే చోరీకి పాల్పడిన వ్యక్తులు గర్భగుడిలో ఉన్న శివలింగం ఆభరణాలను దొంగలించారు. దాని తర్వాత శివలింగాన్ని కాలితో తొక్కారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న ఈ సీసీటీవీ ఫుటేజ్ ఉండటంతో ఆ వర్గం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. పోలీసులు నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో వరుసగా ఏసీబీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ఖమ్మంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసులో తాజాగా ఏసీబీ అధికారులు దాడులకు దిగారు. బార్ లైసెన్స్కు చెందిన జిరాక్స్ కాపీ కోసం డబ్బులు డిమాండ్ చేసిన సీనియర్ అసిస్టెంట్ బుక్యా సోమ్లా నాయక్ 1500 డిమాండ్ చేసినట్లుగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే ఏసీబీ డీఎస్పీ రమేష్ ఈ సంవత్సరం ఇప్పటి వరకు 6 కేసులు నమోదు చేశారు. అధికారులు ఎవరైనా డబ్బులు అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాల్సిందిగా ఏసీపీ డీఎస్పీ రమేష్ ప్రజల్ని కోరారు. క్యాపనా నువ్వు పక్క జరిగే
తిరుపతి బస్టాండ్ సమీపంలోని మినర్వా గ్రాండ్ హోటల్లో ప్రమాదం చోటు చేసుకుంది. హోటల్లోని రూమ్ నెంబర్ 314లో పీఓపీతో చేసిన సీలింగ్ ఒక్కసారిగా ఊడిపడింది. దీంతో హోటల్ గదిలో ఉన్న కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక భయంతో బయటకు పరుగులు తీశారు. ఇక విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. హోటల్లో ఉన్న వారిని వేరే చోటుకి తరలించారు. అనంతరం హోటల్ సీజ్ చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమెరికా స్టాక్ మార్కెట్ కుదేలయ్యింది. మహాపతనాన్ని చవిచూసింది. భారీ అమ్మకాల ఒత్తిడితో దడదడలాడింది. నాస్డాక్, S&P దారుణంగా పడిపోయాయి. నాస్డాక్ 4%, డౌ జోన్ 1.3%, S&P 2.5% నష్టాలు చవిచూశాయి. ఏకంగా 349 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. $4 ట్రిలియన్ మేర తుడిచిపెట్టుకుపోయింది. దీంతో అగ్రరాజ్యంలో ఆర్థిక మాంద్యం నెలకొందనే వాదనలకు మరింత బలాన్ని చేకూర్చినట్టయింది. అయితే అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక డొనాల్డ్ ట్రంప్ విప్లవాత్మకమైన చర్యలతో ముందుకు పోతున్నారు. అమెరికా ఎగుమతులపై సుంకాలు విధించే దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ టారిఫ్ సవరణకు తెరలేపారు. ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఇక ట్రంప్ సన్నిహితుడు ఇలన్ మాస్క్ కు చెందిన టెస్లా షేర్లు సైతం 15% మేర కుదేలైంది. అమెరికా సమైక్య ప్రభుత్వ షట్డౌన్, ట్రంప్ దూకుడు నిర్ణయాలు మార్కెట్ను కుదిపేస్తున్నాయని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా అంతర్జాతీయంగా బలహీన సంకేతాల నేపథ్యంలో నేడు భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.